అనుగ్రహం వల్ల నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఉండాలి, ఇంకా ట్రోల్ చేయండి. నీ చరిత్ర ఇప్పుడానంటే రోడ్ల పడిగా ఈడు సీర్స్ కొడతారు ప్రజలు. నీ చరిత్ర ఇప్పుడానంటే రోడ్ల పడిగా ఈడు సీర్స్ కొడతారు ప్రజలు. ఈసారి కప్పు సన్ రైజర్స్ అని చిన్న భాషకి చెప్పరా. ఈసారి కప్పు సన్ రైజర్స్ అని చిన్న భాషకి చెప్పరా. రా బయటకు వచ్చి నేను ఒక బఫూన్ని, ఒక డకాయిట్, ఒక చెత్త తిట్టదని చెప్పరా. ఎవడి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. వాళ్ళకు ఆయన దండం పెట్టి నువ్వు ఆశీర్వాదం తీసుకో, మా ఆశీర్వాదం నువ్వు తీసుకోవాలరా బఫూన్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యా. ఈ వీడియో ఏమీ చేయట్లేదండి, మీ జాతకరీత్యా గ్రహాల మూమెంట్ వల్ల ఇలా వీడియో చేయాలని పెట్టి రాసి పెట్టుంది. యాజ్ పర్ శాస్త్రం ఆ గ్రహాలు నా చేత ఇలా వీడియో చేపిస్తున్నాయని మీ గుమ్మడికాయలు నన్ను తలుచుకొని కొట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యాజ్ పర్ శాస్త్రం ఆ గ్రహాలు నా చేత ఇలా వీడియో చేపిస్తున్నాయని మీ గుమ్మడికాయలు నన్ను తలుచుకొని కొట్టుకోండి. పని నన్ను బాగా ట్రిగర్ చేసింది. అదే అప్పుడే పుట్టిన చిన్న పిల్ల జాతకం చెప్పి యూట్యూబ్ లో పెట్టడం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అదే రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారికి పాప పడితే దాని మీద పబ్లిక్ డొమైన్ లో జాతకాలు చెప్పడం. అసహ్యం వేస్తుందిరా. అసలు రామ్ చరణ్ గారికి ఉపాసన గారి కంటే నేచురల్ గా బేబీ పుట్టదు, సర్జరీ వల్ల మాత్రమే వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పారు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను సరోగసి అయిపోయింది. సో ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇప్పుడు సహజ సిద్ధంగా అయితే కష్టం. ఏం చదవటం సార్? సలార్ మీద కాకుండా కంప్లీట్ ప్రభాస్ గారి కెరీర్ మీదే ఒక స్టాంప్ వేసిన రిపోర్ట్ కార్డు వేసారు మన గురువు గారు. ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాలి. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె మీద అప్పర్ హ్యాండ్ అయింది. తుది సమరంలో హైదరాబాద్ ను చిత్తుగా ఓడించింది. బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ సన్ రైజర్స్ కు అతను ఆపే శక్తి ఏమని ఉందా? పది మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. దయచేసి నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏవి నిజాలు కాదు, నన్ను నమ్మకండి. ఆయన వెబ్ పేజ్ లో ఆయన డైరెక్ట్ గా పిఎం నరేంద్ర మోదీతో ఉన్న పిక్ పెట్టేశారు. గుత్తికొండ గారు ఆర్టీఏ ఫైల్ చేస్తే అసలు అలాంటి మీటింగే జరగలేదు. లాస్ట్ గా అది మార్ఫుడ్ పిక్ అని ప్రూవ్ అయింది. అందరి జాతకాలు ఆయన పరిశీలన చేస్తే ఆయన జాతకం కూడా మనం పరిశీలన చేయగలుగుతాము. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి. మాంసపు ముద్దలు పెట్టి లిక్కర పోసి పూజలు చేశానని చెప్పినప్పటికీ, ఏమిటండి మీరు మాట్లాడేది? మాంసపు ముద్దలు పెట్టి లిక్కర పోసి పూజలు చేశానని చెప్పినప్పటికీ గురువు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. నీచంలో అంటే అతి నీచంలో ఉన్నాడు, మామూలు నీచంగా లేండి. అట్లేంది ఈ లారీ అద్దాలేంది, మనిషి దిక్కు చూసి మాట్లాడరా నువ్వు. మనిషిని కరెక్ట్గా ఇటు చూసి మాట్లాడలేవు, నువ్వు మళ్ళా జాతకం చెప్తావు, మేము వినాలంగా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. వీడు మనిషినే కరెక్ట్గా చూడలేడు, వీడు మళ్ళా రాజకీయ ఒప్పుకోకపోయినా ఇవాళ మీరు ఒక స్టేట్ లో ఒక 3% ఓటు బ్యాంకు కన్వర్ట్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీరు చెప్తే అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, మీరు చేయగలగాలి. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి.